ఇయర్వి మీ హెచ్ఎం లాగిన్ మీ పేరెంట్ది ఎక్కడ ఉంటుంది మీకు ఆన్లైన్లో? ఇక్కడ అయిపోయిందిలే. బాగున్నా బీసీ కాలనీ ఉంటామ్మా. ఎంఈఓని పోయి చెక్ చేసుకో మనం ఫస్ట్. బాగున్నావునా? పెన్షన్ వస్తుందా నీకు? చెప్పు. దారా చాలా కష్టం సార్. సీసీ రోడ్డు కావాలా? నాకు చాలా కష్టం. సైకిల్ బండి తక్కువ నాకు ఇంట్లో అంతా దెబ్బతింది సార్. నాకు దెబ్బతింటే అట్లాంటి తీసేస్తే ఇస్తారు. ఆర్డిటీ కట్టిస్తా అంటది కదా మన కాలనీలో మామూలుగా. లేదు సార్ నాకు. ఎందుకు కట్టిదు? కట్టిస్తుంది కదా. కట్టిలేదు సార్. కట్టిలేదా? అయితే మేము కట్టిస్తాను. ఇది పిఆర్ దాంట్లోనే పెట్టి చెప్పేయండి రోడ్డు. సార్ నాకు రోడ్డు అదే రోడ్డు రోడ్డు గురించి చెప్పి. నాకు చాలా కష్టం సార్. నేను ఎట్లా పోయి నాకు అర్థమైందిలే. యువాడి గారు ఎంపీడు నాకు కనపడుతుందిలే. దగ్గర అవును, అది ఎన్ఆర్జీఎస్లో లేకున్నా మన పంచాయతీ దాంట్లో ఉన్న కట్టండి అంటున్నా. పోనీలేదని పోనీయటం లేదా? ఏం పెద్దమ్మా, బాగున్నావా? అసలు ఇట్లుంది సార్. అంత కట్టినారు. కనీసం తెల్ల ఇస్తే కోలుకొని కట్టుకోవాలి. కంప్లైంట్ కూడా చేసినాం సార్. చాలా కష్టం. అట్లా గుణాలు వేసుకొని అట్లా ఆపేసుకుని చేయిస్తారులేమ్మా. ఇది ఎన్ఆర్జీఎస్లో పెట్టేయలేదు, మన పిఆర్లో దాంట్లో ఉన్న పెట్టి లోపల. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇద్దరు పిల్లలు, కూతురు కొడుకు. ఇది నీదేనా బండి? బండి వేరేది ఇచ్చేకుండే మన దగ్గర ఉన్నాయి కదా. వేరే బండి కూడా ఇప్పిస్తానులే నీకు. వేరే బండి కూడా తీసుకోండి. ట్రక్ సైకిల్ కూడా రాసుకోండి. రాసుకో. ఎంత టన్ ఎంత ఉందినా చంద్రన్న? సినికాయలు టన్ ఎంత ఉంది? 60 ఉందా? డబుల్ సూట్ మీద ఎత్తావా? బాగున్నా? నేను ఎక్కిపోయినా నువ్వైనా
ఎట్లా బీసీ కాలనీకి ఇట్లానా? ఏం వీడు ఉన్నారు ఇట్లా అడిగే ఏం కిటపా అనంతపూర్లో ఉన్నావా? బాగున్నానా? ఎప్పుడు 2007లోదే? 2015 క్లియర్ చేసినాము ఇవన్నీ. ఇది హౌసింగ్ ఇది ఏమి వీళ్ళకి బిల్లులు రాలేదంట? 2010 చేసినారా? ఇచ్చినారా వాళ్ళకు డబ్బులు ఇంకా రాలేదు. ప్రాసెస్లో పెట్టినారా? షూరా? ఇతంది పెట్టినారంటలేనా? ఇంకా నాది బిల్లు వచ్చింది, సిమెంట్ పెళ్ళ వచ్చింది, ఇంకంతే. ఇంకా అది మళ్ళీ అడుగుతుంటే అర్థం కాలే. మంచి నీళ్ళు సాయిబాబు అది కాదు ఈ మేము చెప్పేది. రూములు సార్ మీరు గవర్నమెంట్ లో ఇచ్చినారు, అది గునార్ బిల్లు వచ్చింది, సిమెంట్ ఇచ్చినారు, పెళ్ళ వచ్చింది. ఇంకా మిగతాది బిల్లు మేము తీసుకున్నట్లుగా చేసినారు సార్. మా గవర్నమెంట్ రానిళ్ళు మాకు. మీకు మీరు తీసుకోకుండా మీరు తీసుకున్నట్లు వచ్చేసింది. ఎవరు తీసుకుంటారు ఇట్లా? ఐడియా ఉందా మీ నోటీస్లో? చెక్ చేసి వాళ్ళ ఆధార్ నెంబర్ మిస్మ్యాచ్ అయింది. ఎవరైనా తీసుకున్నారు అంటున్నారు. మిస్ మ్యాచ్ ఎందుకుంటుంది? ఆల్రెడీ సెకండ్ నాట్ పెయిడ్ అనే. ఇది రెండు ఒకటే కదమ్మా? పోల్ కావాలి సార్, లైన్ పోల్ ఇరిగిపోయింది తోట దగ్గర అడుగుతా అంటే పట్టించుకోలేదు సార్. ఇట్లా ఏదన్నా పెద్ద వెహికల్ లోడ్లు తగులుతాంది అడుగుతా పట్టించుకోకుండా ఉన్నారు. రోడ్డు వర్క్ జరుగుతుంది. వీళ్ళు తోట దగ్గర పోతుంటే ఇరిగిపోయింది సార్. పోల్ ఇరిగిపోయింది, డ్యామేజ్. దానివల్ల లైన్ తగులుతుందంట. చూసుకుని డ్యామేజ్ రెక్టిఫై చేయండి. ఎక్కడ ఐడియా ఉందా చెప్పమ్మా? ఎక్కడో చెప్పు, డీటెయిల్స్ రాసుకో. ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ రాసుకుంటే వేసుకున్నాము. కనెక్షన్ ఒకటి ఇవ్వలేదు సార్. మేమే ఖర్చు పెట్టి చేసుకున్నాం. కాకపోతే అడుగుతుంటే సాయిబాబుని అడగల, వాళ్ళని అడగల, వీళ్ళని అడగల అంటున్నారు సార్. చెప్పి చేయిస్తాను. మాకు నీళ్ళు ఒకటే చేయండి సార్. అయ్యా ఇంతకుముందు అవి అవద్దా? ఏమి నీళ్ళ సమస్య ఎందుకు ఇక్కడ? సిస్టమ్స్ పెట్టారు సార్. ఫస్ట్ వీళ్ళు ఇంటింటికి తీసుకున్నారు. ఇప్పుడు అందుకు ఇవ్వలేదు సార్. బాగున్నామ్మా. అవును, సిస్టమ్స్ పెట్టి సిస్టమ్స్ స్కిప్ చేయండి. సిస్టమ్స్ ఉన్నాయి దూరం అని వాళ్ళు సార్ ఇంటింటికి తీసుకున్నారు సార్. బాగున్నావునా? అరగంత బాగుందా? ఏమో బాగున్నావా? సార్ ఎలిజిబుల్ అయినప్పుడు హోల్లో పెట్టింది రిలీజ్ అయ్యే ఆస్కారం ఉందే లేదా? అర్థం కాదు. పింఛను హోల్లో పెట్టినాడు. సో ఎలిజిబుల్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ 10th సర్టిఫికేట్ ఎలిజిబుల్. అట్లా కాదు, దీనిలోకి ఏదన్నా ఈ న్యూ ఎన్ పెన్షన్, రోల్ బ్యాక్ పెన్షన్ అట్లుంటే నిలబెట్టింటారు, లేదంటే రిలీజ్ చేస్తారు. సరేనా? అదే రిక్వెస్ట్ ఏమనుకోద్దండి. ఊరు తప్పకుండా ఇట్లా తావడి మాకు మ్యాక్సిమం చేసినట్టు లైఫ్ లాంగ్ మీ పేరు నిలబడుతుంది. లైఫ్ లాంగ్ ఏమి మొత్తం బాగున్నావునా? సన్న బిల్లు ఏ ఊరు వాళ్ళు వేస్తున్నారు? మనూరు వాళ్ళే కదా. వాళ్ళు వచ్చినప్పుడు 90 కార్డు ఎందుకు వేస్తున్నాను అడగలేదా? అడిగితే వాళ్ళు మాది అంటారు. ఇది స్థలమా వాళ్ళదన్నా? మాది అంటారు. సాగే స్థలం నేను పట్ట కాదు, మాది అంటారు. సన్న బిల్లు ఉంటే కూడా ఊరికి పంపించినాం.
దీనిలో తట్టుకోలేక ఊళ్ళలో పల్లెలలో ఏదో పెద్ద సమస్య. ఇక్కడ అది కాదు ట్యాంకీ ఒకటి ఉంది, నీళ్లు గలీజ్ చాలా సార్, అన్ని ఉల్లపోతారు అట్లా పెట్టుతారు, దింకొని పోతారు. దీనికి డ్రైన్ అవుట్ పెట్టండి. ఇట్లా మేము లైన్ కూడా తీసుకున్నాం సార్, లైన్ ఇళ్ళకు తీసుకున్నాం. అది కాదు డ్రైన్ అవుట్లే. ఇట్లా నీళ్లు తీసుకుంటే ఎవరు మటుకు వాళ్ళు ప్రెజర్ బిల్డప్ కాదు, నీళ్లు రావు, ఓడికి వస్తాయి, వెనకలోనికి రావు. అర్థమవుతుందా? దీనికి కాలువ కొట్టించేసి నీళ్ళు బయటకు పోయేటట్లు చేస్తారులే, సరేనా? అటువైపు ఇటువైపు ఉంటుంది కదా దొడ్లో గిడ్లో. బాగున్నా పెద్దమ్మా? బాగున్నా? గుణాది ఉంది కదా, ఇంకేమే? ఎవరు ఎట్లా ఇస్తారు? ఎవరు గుణాది ఎవరు ఇస్తారు? నేను అడిగిన దానికి గుణాది ఎవరిది? మరి ఇంకేం ఉంది కదా, దీనికి ఇల్లు కావాలా, దీనికి ఇల్లు మంజూరు చేస్తాంలే, సరేనా? ఈడుంటే ఈడు ఎక్కిస్తారు, ఆడుంటే ఆడు ఎక్కిస్తారు. ఇప్పుడు స్థలం ఉంది, హౌసింగ్ పెట్టమంటే వాళ్ళు ఈకే వచ్చి చేపించారు. నా పేరు మీద పెట్టు హౌసింగ్ అంటాను. నీకు 60 ఏళ్ళ తర్వాత ఇవ్వరు ఇల్లు ముసలోళ్ళకని. వయసులో ఉన్న వాళ్ళకు నీ కొడుకు మీద కూతురు మీద పెట్టి చేపిస్తారు. అవును, ఇప్పుడు నీకు ఇల్లు పెట్టి ఇస్తారు కదా, ఇల్లు కావాలంటే నీకు అదే ఆప్షన్ ఉంది, అదే చేస్తారులే. ఏనా పోనావా? మీరే కట్టింది సార్ ఇల్లు, సార్ కాదు కట్టింది సార్. ఇచ్చిన రోజు పట్టించుకోలేదు. అవును, ఇంకా దీనికి లేఅవుట్ గీసి ప్లాన్లు గీసి అన్ని చేస్తున్నారులే. ఇది అయ్యో నాకు ఇది కాదు, నువ్వే చూస్తా అంటావా? అది కూడా ఇంక ఇంట్లో అంత మార్కింగ్ ఇచ్చేసి కట్టించేది మొదలు పెట్టండి, సన్నా చేస్తానులే. బాగున్నా? చేనేత కార్మికులు మగ్గం లెక్క డబ్బులు వాళ్ళే సార్. మగ్గం ఏడుంది? మగ్గం ఇంటికాడ ఉండే సార్, అది ఇంటి బాగాలేకుంటే మనం అక్కడనే వేస్తాను సార్. ఎప్పుడే కానీ 10 మంది నేర్చే చోట మగ్గంది డబ్బులు రావు. అంటే 10 మందికి లేదండి, ఒకరికే పెట్టమన్నాము సార్. అలా ఇవ్వరు. నువ్వు ఒకరికి అన్నా, ఆడున్న వాళ్ళు ఒకరికే పెట్టండి అంటున్నారు. ఒకసారి అందరు గుంపుగా చేస్తుంటే గుంపులో ఉన్న వాళ్ళకి ఎవరికి రాదు. తీసుకోమని లింగాడు పడింది సార్. నీకు మగ్గం ఇంట్లో ఉంటే మగ్గం పడుతుంది, లేకుంటే పడదు. మొదటి దఫాలో తప్పులు జరిగినాయి అంటే ఆటో వాళ్ళకు, ఇంకోరికి, స్త్రీలు చేసే ఈ వృత్తి మీద లేని వాళ్ళకు కూడా పన్నాయి. దానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, మీ ఇంట్లో ఉంటేనే. మాకు ఇంటి పరిస్థితి బాగాలేదు సార్, నేను చెప్పేది మీ ఇంట్లో ఉంటేనే వస్తుంది, లేకుంటే రాదు, సరేనా? మొదటి దఫాలో కొన్ని తప్పులు దాలు చేసినారు, ఆటో వాళ్ళకు, వీళ్ళకు, ఎవరికి పడితే వాళ్ళకి ఇప్పించడం ఇవన్నీ చేసినారు. సో గవర్నమెంట్ ఏంటంటే జియో ట్యాగింగ్ చేయాలా, ఆ ఇంటిని చేయాలా, మళ్ళీ సోషల్ ఆడిట్ చేయాలా. తక్కువ డబ్బులు ఏం కాదు కదా. అదే లిస్టులో వచ్చినవి కూడా. నాకు టౌన్లో చాలా 4000 మందికి ఉన్నాయి టౌన్లో ఇట్లాంటివి సమస్య, అర్థమవుతుందా? సో అవన్నీ కూడా కేవలం ఇంట్లోనే ఉంటేనే ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్రాడ్ జరుగుతుంది, దాన్ని అరికట్టారు. నువ్వు ఇంట్లో వేసుకో, ఇస్తారు. సరేనమ్మా? గుడ్ మార్నింగ్ నాన్న. ఇంకా స్కూల్ ఏ క్లాస్? ఇక్కడేనంతా బాగుందా? బాగా చెప్తున్నారా? గుడ్ గుడ్, ఆల్ బెస్ట్ నాన్న. ఈరోజంతా మిగిలిపోయిందా? నాకు ఒకటి రాసేది ఏమ్మా సార్. 2 కాళ్ళు సర్జరీనే సార్, ఏమన్నా పెన్షన్ ఏమన్నా అదేదన్నా ఉంటే మీరు సర్టిఫికేట్లో తెచ్చుకోవాలమ్మా. సదరన్ సర్టిఫికేట్ తీసుకొని దాంట్లో కన్నా పర్సెంటేజ్ ఉంటే ఇస్తాము, సరేనమ్మా? సార్ అమ్మఒడి వాళ్ళు ఏమని చెప్పారమ్మా? దాంట్లో బిల్లు సగం
రూమ్ బిల్లు సగం అయిందా? పేమెంట్ చెక్ ఐడియా ఉంది అన్నిటికీ ఇట్లా అంటున్నావు. నేనే వచ్చింది సార్ వెరిఫికేషన్ కోసం వచ్చింది సార్. ఇతనికి ఉందా? ఉన్నాయి సార్, పక్క చుట్టుపక్కల ఉన్నాయి. సరే పెట్టినారంటలే పెద్ద అయినా పడతాది అన్నిటికీ. పెన్నోడిది బాగున్నా? ఏమని చెప్పినారు? భూమి 10 ఎకరాల 10% ఉంటే 2% టీకేసి వస్తుంది. 8 ఎకరాలు మాకు పెడతాను. ఆడి బీంక్ కాడి మీద 10 ఎకరాలు ఎలా మార్చినారు అది? నాకు అర్థం ఆయన చెప్పాడు మనకు రాపిస్తున్నాడు. 6 స్టెప్స్ పెట్టినాం సార్. 1B తెచ్చుకున్నారా? ఎంఆర్ఓ ఒక్క నిమిషం పెద్ద 1B ఎంఆర్ఓ ఇచ్చినాడా? అడుగు ఆయన 1B వచ్చింది సార్. ఆయన 6 స్టెప్స్ లో పెట్టినారా? అయితే మార్చేసి ఇప్పిస్తారు. ఏమ్మా ఇన్యాక్టివ్ లో ఉంటే యాక్టివ్ చేపిస్తాను సార్. అవి ఇంకా అట్లే పెండింగ్ ఉన్నాయి, పడలేదు సార్. అవి కొన్ని కేసెస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను మాట్లాడి నేను చెప్తాను. ఎంఈఓని కూడా పిలిపించినాను, అక్కడ మాట్లాడుతుండే. సరేనా? ఆఫీస్ లేదు ఏం పెద్దమ్మా? నడులు కింద పడిపోయినాయి. నాకు ఇంజనీర్ గ్రూప్ లో ఉండా. నాకు ఇంజనీర్ దేవుడు ఎవరికి రాదా ఇంట్లో? మా అక్కకు వస్తుంది. నేను గ్రూప్ లో ఉండా. గ్రూప్ లోకి దీనికి ఏం సంబంధం లేదు కానీ పెన్షన్ వస్తుందా లేదా మీ ఆయనకి వస్తుందా? సరే ఒకరికి వస్తుంది, నీకు రావాలనుకో. నీకు ఇట్లా బాగాలేదు నడవలేనని నేను చెప్పేది నువ్వు ఒక సదరన్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే దాంట్లోకి అప్పుడు నీకు పెన్షన్ వస్తుంది. రెండోది సరేనా? ఏం మీరు ఎవరమ్మా? అంటే అవును ఆమెకి ఇచ్చినారు కదా ఇండ్లు, వాళ్ళ కోడల పేరు మీద పెడతామన్నాము. అదే సార్ మళ్ళీ అడుగుమ్మా అంటే పెట్టినాంలేమ్మా. ఇంతకుముందు అక్కడ కలిసిందిలేమ్మా నన్ను. ఎందుకు ఇక్కడ హౌసింగ్ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి? 24,700 రూపీస్ అది పేమెంట్ ఒక్కటి పెండింగ్. అది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాలేదు. సో పోనమ్మా. పల్లెలలో పొద్దున పూట అందరూ పనులకు పోతారు కదా, సాయంత్రం పూట పెట్టుకుంటే సింధులు ఉంటాయి. ఏం పెద్దమ్మా బాగున్నావా? సాయంత్రాలు పెట్టుకుంటే తల గీక్కుంటారు. స్కూల్కు ఆక్యుపై చేసుకున్నారు గ్రామ కమిటీ. ఏనా బాగున్నారా? నేను కొద్దిగా ఇది స్కూల్ పోయాను. చెప్పుమ్మా. చెప్పను ఇంట్లోకే. మా నాకేం వద్దు, నేను వచ్చి ఊరికి అడుగు పెట్టేసి పోతానమ్మా. జాగ్రత్త, నాకు ప్రోగ్రామ్ ఉంది అందుకని చెప్పేసి. మా పిల్లకి అన్యాయం చేసి మమ్మల్ని సబ్జెక్టులు పంపించి ఏమైందమ్మా? అంటే అన్నదమ్ముల విషయాలు వీళ్ళిద్దరూ ఏదో ఆయన చాలా అసహ్యంగా మాట్లాడింది సార్. చాలా రోజులు పెండింగ్ పెట్టించిండు, చాలా రోజులు అరెస్ట్ కూడా లేకుండా పెట్టించిండు చాలా రోజులు. అది ఏం చేసినారంటే ఒక నిమిషంలే, మీరు నా దగ్గరికి ఆఫీస్ దగ్గర రండి, నేను మాట్లాడే పరిస్థితి. సీనాలో ఏం జరిగింది సీనా? అన్నదమ్ముల సమస్య నీ మీద కేసు పెట్టినారా? కార్యకర్తలు కూడా ఉన్నారు సార్. ఒక్క నిమిషం, ఆంధ్రజ్యోతి పేపర్కి వచ్చి స్టేషన్ లో పోతే సెక్షన్లు అన్ని మారిపోయినాయి సార్. ఏం చేయని పరిస్థితి అడగండి. ఈ సార్ దగ్గరికి వచ్చినాడు మీద మమ్మల్ని కలిసి 2 సార్లు పాపన ఒకటి తీసేయండి. మేము చాలా సార్లు చెప్పినాము కూడా, అది
ఎఫ్ఐఆర్ అయిపోయి సబ్జెక్ట్ పంపించి మమ్మల్ని అన్డిస్ప్యూటెడ్ బెయిల్ తెచ్చుకోమంటే లేట్ చేసుకున్నారు. అన్డిస్ప్యూటెడ్ బెయిల్ వచ్చింది. అరెస్ట్ వరకు ఎందుకు పోయి చేసుకున్నారు? చాలా రోజులు పెండింగ్. చెప్తాను సార్, ఆడికి రండి, ఆఫీస్ కట్టరమ్మా. జరిగింది అంత దూరం ఎందుకు జరిగింటుంది? 2 సార్లు వచ్చినాం సార్, అడుగు సార్ మిమ్మల్ని కలిసాలని 2 సార్లు అరెస్ట్ చేయకుండా. ఇప్పుడు కూడా అది ఏమైందో కూడా తెలియదు సార్ కేసు. నా దగ్గరికి తీసుకొని రండి అమ్మా, నేను మాట్లాడతానులే. సరేనా? వీళ్ళ అన్నదమ్ములు కొట్లాడుకున్నారా? ఏం జాబ్ చేస్తుంటావు తల్లి? నేను ఆనంద్ రెడ్డి సార్ దగ్గర పనిచేస్తాను సార్, అకౌంటెంట్ గా. పోకుండా ఇది చేసినారు సార్ వీళ్ళంతా, ఆంధ్రజ్యోతి పేపర్కి ఇప్పించి వీళ్ళంతా ఆంధ్రజ్యోతి పేపర్కి ఇచ్చి అమ్మాయి ఇచ్చేసినారు సార్ వీళ్ళంతా. నేను మాట్లాడతానమ్మా, నేను చేస్తాను. ఏ భూమి సమస్యనా? అదే మా చాలా కేసులు అవే అమ్మఒడి అన్నీ వస్తున్నాయి. ఏమని చెప్పినారు కారణము? ల్యాండ్ ఎక్కువ ఉందని అన్నారు. మీకు భూమి లేదా? ల్యాండ్ ఎంత ఉందా? ఇప్పుడైతే కరెక్ట్ గానే ఉంది కదా. ఇప్పుడు మిగతా అన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడైతే వచ్చింది కదా లేటెస్ట్. ఎండ ఎంత చంపుతుంది ఎట్లా? పద, నాకు టైం అయిపోతుంది. ఇట్లానా సార్? మేము స్థలం దాచేసింటే దాంతో కట్టేసారు సార్, దౌర్జన్యం చేసాం. దానివల్ల ఏం చేస్తున్నారు? ఏం తహసీల్దార్ గారు? అంగన్వాడీ కట్టాలనుకోండి మేము. ఏం గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్లను కట్టే దానిలకు మనం క్లీన్ చేసిన తర్వాత వేరే వాళ్ళు కడతా అంటే ఎండిఓను తహసీల్దార్ మీరు ఏం చేస్తున్నారు? కంప్లైంట్ కూడా ఇచ్చినా సార్, కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చి చూసుకోమన్నారు. ఏం చేస్తున్నారు? దేశంలో స్థలాలు లేక ఇది లేకుండా అంటే ఒకసారి క్లీన్ చేసి అంగన్వాడీ సెంటర్లు కడతా అంటే గ్రామం మొత్తం మీద కడతా అంటే మీరేం చేస్తున్నారు? ఆయన కూడా వచ్చింది సార్, అంగన్వాడీ టీచర్ కూడా వచ్చి చేసింది. కంప్లైంట్ ఇచ్చిన దానికి కోసం 3 feet ఏందా హెచ్చరిక కోసం? మీకేం పట్టిందయ్యా దాన ధర్మాలు చేయడానికి? మళ్ళీ ఏదైనా కట్టాలంటే భూమి లేదు ఇది లేదు అంటారు. మీ ఆస్తులు ఇచ్చినారాడా? హెచ్ఎల్ అనేది ఇప్పుడు స్కీమే లేదు, నువ్వు ఇస్తావా? అన్ని డ్రామా కంపెనీలు తప్ప వేరే లేదేంటి గారు మీకు? ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ కట్టాలి అని చెప్పి క్లీన్ చేయించిన దానిలోకి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కడతా అంటే మీరేం గాడిదలు కాస్తున్నారా? పర్మిషన్ ఇవ్వకుంటే కడతానారని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలా? మీరేనా చూడాలి కదా మేడం. సైట్ లేదని మొత్తుకుంటా అంటారు. ఉన్న సైట్లు అందరూ ఇట్లా ఆక్యుపై చేసుకుంటూ పోతా అంటే ఏం కట్టిస్తారు? రేపొద్దున గవర్నమెంట్ ప్రాపర్టీ కావాలని మొన్న నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లోనూ అడిగినాను. సైట్ లేదు అన్నారు. ఉన్న సైట్లు కట్టించుకోండి. కళ్ళెదుట క్లీన్ చేసినది నేను మొన్న వచ్చినప్పుడు భూమి పూజ చేసినది 2వ రోజుకే నీకు ఆడ ఆక్యుపేషన్ అయిపోతా అంటే మీరేం చేస్తున్నట్టు? ముందు తీసేయండి. గ్రామ మొత్తాలకు కూడా మీరు ఇదే చేసుకుంటూ పోతా అంటారు. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కట్టాలంటే స్థలం లేదు ఇది లేదు అని మళ్ళీ చెప్తా అంటారు. ఏమైందమ్మా? సార్ ఇంటి ముందర ఉంది, అది అందరికి 5-6 మందికి ఉంది, పక్కకి జరిపించుకో. మీరు ఇల్లు ఎందుకు అంత పెద్దగా కట్టినారు? అంటే అప్పుడు ఉండే స్థలం మీరు కట్టిన తర్వాత అది కట్టినారా? ముందర ఉంది సార్, మా ఇంటి ముందర ఏం లేదు, ఇంటి మీద ముందర ఉంది, అడుగుతున్నామండి. ముందర ఉండేనా? ఎక్కడ అది? మీరు లైన్ మ్యాన్ ఇడి నాయక్ ఇడి లైన్ మ్యాన్ నాయక్ నేను చెప్తాను లెక్క. ఇది లైన్ మ్యాన్ ఇడి అడిగితే మేలని అడుగుతున్నాం. ఈడ ఒక లైన్ ముందుకు వచ్చిందంట, అది ఎక్స్టెన్షన్ బార్ అన్న పెట్టి చేసి చేయండి, సైడ్ ఆర్మ్ అన్న పెట్టి చెప్పండి. ఎక్క చూపిస్తా చూడండి. ఇది లైన్ మ్యాన్ అడిగినాడు.
అవునా? ఏనా బాగా మనమ్మా చూద్దాం. ఎక్కడ దారిలో అయితే పోదాం. బాగున్నానా నాయక్? ఆడ చూడు ఇంటి మీద కరెంట్ లైన్ పోతుందంట. మీ ఏకి చెప్పినా చూడు, ఈడొచ్చి నీడకు చేరుకుంటే ఎట్లా? లేదు సార్, అదే అటు ఏనా ఎట్లుంది? కూర్చో కూర్చో కూర్చో. ఏమేమి ఆపరేషన్ చేసినారు? చేయగొట్టేనా? కూర్చో కూర్చో. ఏమన్నా లంగ్స్ రిప్స్ ఏమైనా పంచర్ అయినా అన్నాడా? ఇది లంగ్స్ పంచర్ అయిందా? రక్తం ఏమైనా పోయిందంటున్నా? చుట్టుకుండేదా? చుట్టుకోవాలి, రెస్ట్ తీసుకోవాలా. ఇదిగా అనుకోవాలా అంటే ఇట్లా స్టిఫ్ కన్నా కూర్చోవాలా. దాని మించి అంతా బాగానే ఉందా? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు? తగ్గాలంటే 3 నెలల్లో ఉండాలా. అదే ఇది తగ్గాలంటే 3 నెలల్లో ఉండాలి. అలాంటి ఉన్నది ఇవే ఈ గాయాలు గట్టి ఊరికి పీకుతా ఉంటుంది అంతే. అదే అవి పెద్ద ఏం కాదు. ఇది జాగ్రత్త. ఇది సెట్ కావాలంటే రెస్టే ఉండాలా.
అవేం కావులే, ఇది జాగ్రత్త చూసుకో సరేనా. ఎముకలకు బర్రెంకలు కొద్దిగా బాగా ఎక్కువ పనుకుంటా అంటేనే ఇది ఇవన్నీ గాయాలే, ఇవన్నీ పోతాయి 15 రోజులకి వెళ్ళిపోతాయి. అని ఆపరేషన్ అయినా కానీ హీల్ అయిపోతుంది, అది పెద్ద ఇదేం కాదు. జాగ్రత్త చూసుకో. ఇది షుగర్ ఉందా? ఏమొద్దులే, షుగర్ ఉందా? కంట్రోల్ ఏముందిలే, బాగా తగ్గినాయిలే గాయాలు. సరే రెస్ట్ తీసుకో. వచ్చినా చూసుకో జాగ్రత్తగా తీసుకుని నాకు పంపి, దానికి ఏముంది, కొడుకుతో పంపి సరేనా. ఏం పెద్దమ్మా బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? బాలకిష్టక మా అన్న సార్ ప్రతి యాక్సిడెంట్ చాలా 2-3 ఏళ్ళు సార్. మీరు వస్తారు, అదే మరి ఇంటి దగ్గర వస్తారంటే మీరు ఇట్లా సార్. ఏమైందమ్మా? ఇది దోవ లేకుండా కానీ తెలుగు నాయకులు అట్లా పోతారు సార్. మా దోవలు మా భూమి మీ దోవలు పీకినారా? దోవలు లేదు ఎప్పటికేను, దాంట్లో దౌర్జన్యం పోతాను సార్. అదే తహసీల్దార్ గారు ఏం మాట్లాడతారా? ఈ దాంట్లోకి దారి లేకున్నా కానీ అక్రమంగా పోతున్నట్ట. సర్వే చేసేసి ఆ దారి ఉందో లేదో వెరిఫై చేసి చేయండి. ఏం నాయన ఆత్మకూరు వాసులు నమస్తే, దండాల్సిన ఏం సర్పంచ్ గారు వచ్చినారంటే మీరు బాగా మీ ఊరు పెట్టాలా తిరగాల? మస్తు బాగున్నాను. పెంచిన ఓళ్ళు పెట్టారు సార్. ఏమైంది? ఏమో సార్, ఎందుకు 3 నెలలు 4 నెలలు ఇచ్చినారు. హోల్డ్లో కాదు, క్యాన్సిల్ అన్న ఉంటుంది, వెరిఫికేషన్ కన్నా వింటారు. జనవరిలో అంటే బుక్ ఇది బుక్ ఇంట్లో ఉన్నాయి సార్, తీసుకోండి. బుక్కులు కార్డు అని ఎక్కడ స్కూల్ ఎక్కడ? ఎప్పుడు బుక్ కార్డు తెస్తుంది సార్. బుక్ కార్డు తీసుకోండి. ముందు అది చూసుకొని ఇది పోతే సరిపోతాయి కదా దాదా. ముందు ఇది చూసుకొని తర్వాత పోతాను స్కూల్. సచివాలయం అయిపోయి ఏమైంది? ఎవరు అతను? వాయి ఉందా? బీంచల్ జోయిలోనే పెట్టుకొని తిరుగుతాను. ఇట్స్ ఇట్స్ ఏది ఏది ఇట్రండి మేడం. మండల ఆఫీసర్స్ అంతా ఇట్రండి. వాలంటీర్స్ ఒక సైడు, సెక్రటరీస్ వాళ్ళు ఒక సైడ్ రండి. పంచాయతీ ప్రొఫైల్ ఇది. ఎంఈఓ ఎక్కడ?
ఎంఈఓ రాలేదా? టోటల్ ఎన్ని పెన్షన్లు అండి? టోటల్ హౌస్ హోల్డ్స్ ఎన్ని? 1239 సార్. దీంట్లో పెన్షన్లు ఎన్ని అండి? పెన్షన్ 812 సార్. అంటే 1200లో అంటే ఆల్మోస్ట్ 60% పెన్షనర్స్ కవర్ చేస్తున్నామా? నేను లాస్ట్ టైం కూడా చెప్పినా కదా, ఈ దొంగ పెన్షన్లు అవన్నీ మీరు ఎంటర్టైన్ చేయొద్దండి అని, ఒకరిని చూసి ఒకరని. ఇప్పుడు రాసిన రిపోర్టు మళ్ళీ ఉండేది 2 క్యాన్సిల్ చేయొద్దండి. 3000 ఉంటే 3000 ఇవ్వండి. ఆధార్ అప్డేషన్ కూడా 26 వచ్చాయి సార్. ఆధార్ అప్డేషన్ చేసుకునేటివి 26 ఇచ్చిపోయిన హోల్డ్లో పెట్టారు. అంటే ఎందుకు అలో చేస్తున్నారు? ఎక్కడ లేని ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఎట్లా? ఏం ఫ్రాన్సిస్, ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడ? మీరు ఒకసారి ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఇట్లా డిఎంహెచ్ఓ లేకుంటే మనం వెరిఫై చేయని పెన్షన్లు వస్తే అవి వెరిఫై చేయాలి కదా, మనం పోయి మనం అథెంటిక్ చేయాలి కదా. ఏ ఊరిని ఇది? మరి చేయాలి కదా. అది చేయకుండా మిగతావన్నీ చేయడం లేదని అర్థమా? అది కాదు కదమ్మా. బేసిక్గా నీకు ఒక విషయం మీద అవగాహన లేదు, ఊర్లో ఏం జరుగుతుంది అనే దాని మీద నీకు అవగాహన లేదు, అది క్లియర్గా తెలిసిపోతుంది. మీరు ఎవరమ్మా? ఎట్లా వెనక్కి మేడం, ముందుకు రండి. వెనక్కి ముందుకు రండి, ముందుకు రండి. ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరికి ఏం పథకం వస్తుందో మీకు తెలీదు. మీరు వాలంటీర్లు అలాగే ఉన్నారు. ఒకరి మీద ఒకరు వేసుకోవడం తప్ప మీరు ఏమైనా చేస్తున్నారా? అమ్మఒడి ఇన్ని కేసులు ఎందుకు వస్తాయి? ఈ మేడంకి చెప్తే 1902 కొట్టాలా అంటుంది. ఎట్లలో చేస్తాం మేడం? మీరు వచ్చి చూడండి, మీకు తెలుసు అసలు మాల్యవంతంలో ఎన్ని పోయినాయో. ఏమైదు పెండింగ్ ఉన్నాయి? నాకే 15 కనపన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా వాలంటీర్లు చెప్పు, నీ దాంట్లో ఎన్ని ఉన్నాయి అమ్మఒడి పెండింగ్? 1 నీ దాంట్లో మా 2 నీ దాంట్లో 4 నీ దాంట్లో 5 8 10 13 చెప్పు. ఇంకా 13 ఇక్కడ కనపడుతున్నాయి, మీరు 5 ఉన్నాయని చెప్తారు. ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? హెచ్ఎం లాగిన్స్లలో కదా ఉండేది. వీళ్ళకి ఓన్లీ డేటా వస్తుంది, వీళ్ళు అకౌంట్ వెరిఫికేషన్ చేసేది లేదు, వేరేది ఏంది లేదు. సచివాలయానికి అంగన్వాడీ అమ్మఒడికి ఏం సంబంధం లేదు. మీకు ఆ విషయం తెలుసు కదా. హెచ్ఎం లాగిన్ కదా, చైల్డ్ ఇన్ఫో ద్వారా కదా వెళ్ళేది. 7 స్టెప్ ఎందుకు ఉంటుంది? మా 6 స్టెప్ ఉంది. 6 స్టెప్ 7 స్టెప్ ఎందుకు ఉంటుంది? మీకు అర్థం కావాలా? శాంక్షన్ అని వచ్చిన తర్వాత వాళ్ళకి రావటంలే. శాంక్షన్ అని చెప్పిన తర్వాత మీకు మంజూరు అని శాంక్షన్లో ఉన్న తర్వాత డబ్బులు పడలేదు. ఎవరు 7 స్టెప్ కాలే, 6 స్టెప్. నువ్వు కొత్త స్టెప్ తీసుకొచ్చినావు. 7 అడుగులు మీకు సగం తెలుసు. ఊరికే ఏడో ఇనేదో ఒక పదం దాన్ని తీసుకొచ్చేది. 7 స్టెప్పా 6 స్టెప్పా? అయ్యా 6 స్టెప్ వ్యాలిడేషన్లో వీళ్ళకి జరిగేది 7 స్టెప్ వ్యాలిడేషన్ కాదు. అసలు మీ దగ్గరికి ఇవి రానే రావు. చైల్డ్ ఇన్ఫోలో చైల్డ్ ఇన్ఫోలో ఒకవేళ అకౌంట్ నెంబర్ తప్పిదాలున్నా సరి చేయాల్సింది సిఆర్పిలో అక్కడ చేయాలా. వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఈ రోజు లిస్టు ప్రజెంట్ చేసేవాళ్ళే. ఎలక్ట్రికల్వి అవన్నీ వీళ్ళకి వస్తాయి నైనా, అవి 6 స్టెప్ వ్యాలిడేషన్. కానీ వీళ్ళకందరికి మంజూరైనాయి. నువ్వు చెప్పిన 13లో ఏమైనా 5 కేసెస్ ఉండొచ్చు, మిగతా 8 కేసెస్కి డబ్బులు పడలే. ఇప్పుడు ఒక పని చేయండి, చెప్పు, నువ్వు చెప్పేది చెప్పు.
గట్టిగా చెప్పు. సెట్లో సార్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ముందు సార్ నా కార్డులో ఉన్నారు సార్, సపోజ్ సార్ మీరు చెప్పండి నాకు వింటాను. ఉన్నారు నా కార్డులో నుంచి మళ్ళీ 2 బిడ్డలు ఉన్న తర్వాత ఇంకొకరికి దాంట్లోకి మార్చుకున్నారు సార్. అట్లా కొంచెం రాలేదు. ఇప్పుడు పోయినసారి అమ్మఒడి పడింది సార్, పోయిన సంవత్సరం. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా డబ్బుల కోసం ఆశపడి బియ్యం కార్డులోంచి వేరే దాంట్లోకి మార్చినారు. అట్లాంటి వాళ్ళకి కూడా రాదు. అవి దాంట్లో స్టెప్లే పడుతుంది. అలాంటి కేసులు ఎవరైనా ఉన్నారు మీ దగ్గర? మళ్ళీ ఉన్నారు సార్. ఎవరో చూపి నాకు. మీరు అట్లా ఎందుకు చేస్తున్నారు? విఆర్ఓ ఎవరు? నా దగ్గర ఒక నిమిషం. ఎవరన్నా 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు ఒక దాంట్లో ఇంకో కొడుకు ఇంకో దాంట్లో మాడుస్తున్నారా? మార్చడంలే కదా, ముందుకురా. మాడుస్తున్నారా? ఏమన్నా అట్లాంటివి ఎంటర్టైన్ చేస్తున్నారు? లేదు కదా. మరి ఎందుకు వస్తున్నా? ఈయన చెప్తున్నాడు కదా. నా దగ్గరకు వచ్చింది సార్, నేను వచ్చింది. ఆ తర్వాత మా ముందు కార్డులో ఉంటే అది పేరు. సరే ఒకసారి మాట్లాడు. అలా ఎక్కడైనా ఎంటర్టైన్ చేయొద్దండి. ఇప్పుడు కార్డ్ స్ప్లిట్లో పెన్షన్ల కోసం కావచ్చు, ఇంకో దానిల కోసం కావచ్చు, మల్టిపుల్ ఫ్రాడ్స్ ఎక్కడ ఎంకరేజ్ చేయొద్దండి. మీకు క్లియర్గా చెప్తున్నాను. వెల్ఫేర్ అండ్ మిగతా స్టాఫ్ అందరికీ కూడా ఎక్కడే కానీ అవినీతికి ఆస్కారం ఇవ్వద్దండి. మీకేం కాదు, ఒకడెవడో చెప్పినాడని ఒకటి చేస్తే 100 మందితో నిష్ఠురం, 100 మందితో మాకు ఈ సమస్య తేలుతుంది. అదేవిధంగా ఎలిజిబుల్ ఉన్నవాడు ఎవడు మిస్ కాకూడదు, ఇన్ఎలిజిబుల్ ఉన్నవాడు ఎవడే కానీ రాకూడదు. దట్స్ ఎ క్లియర్ కట్ డైరెక్షన్. మనం అయ్యో పాపం అని ఒకరికి ఇన్ఎలిజిబుల్ చేస్తే వాడిని చూపించేసి మిగతా వాళ్ళు 100 మంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. దాన్ని చూసుకొని వాలంటీర్లు ఇంకో విధంగా ప్రోత్సహిస్తారు. మా ఆలోచన లేదు రాజకీయ పరంగా, ప్రభుత్వ ఆలోచన ఆ విధంగా లేదు. ఇంకా మీకేం పట్టిందయ్యా? నాకు మీరు ఎంక్వైరీ చేసినారు కానీ డిఎంహెచ్ఓలో హూ హ్యాస్ డన్ దిస్ థింగ్స్? ద రియల్ కాన్స్పిరేటర్ రావాలి కదా. డిఎంహెచ్ఓ కూడా మీరు లెటర్ రాయాలి కదా. దిస్ ఇస్ నాట్ రైట్ వే టు ఎంకరేజ్ కదా. ఇప్పుడు చూడు, ప్రతి ఆమె అడుగుతుంది నాకు 5,000 కావాలా 5,000 కావాలని. ఎందుకు వచ్చింది ఆ భావన? రైట్ లెటర్ టు జాయింట్ కలెక్టర్ అని ఎంక్వైరీ చేయమని చెప్పి రాయండి. లేదంటే ఈ ప్రైమరీ దాని మీద ఒక కంప్లైంట్ అని ఇవ్వండి, ఇట్లా డిఎంహెచ్ఓలో చేసినారని చెప్పేసి. రిజిస్టర్డ్ ఏ కంప్లైంట్ రిగార్డింగ్ దట్. నేతన్న నేస్తాం 13 మందా? అమ్మఒడిది మీరు యూ హ్యావ్ టు క్లియర్ ద థింగ్స్ మేడం, ఆల్ ద 13 కేసెస్. మీకు బేసిక్ ఫండమెంటల్ మీద ఎవరికి వచ్చిందో ఏందనేది కూడా మీకు తెలియటం లేదు. మీరు రివ్యూ పెట్టుకుంటున్నారు అసలుకు ఆల్ ది హెచ్ఎంస్ని. నాడు నేడు మీద కానీ దీనిల మీద కానీ కంటిన్యూస్లీ గోయింగ్ త్రూ బుక్స్ కానీ ఇవన్నీ ఏమున్నాయని. రైట్ సార్, మీరు వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి ఒకసారి. అంటే హౌసింగ్ది స్టిల్ ఇంకా ఎంతమంది ఉన్నారు ఎలిజిబుల్? హూజ్ లుకింగ్ ఆఫ్టర్ ది హౌసింగ్? విఆర్ఓనా? ఇంకెంతమంది ఉన్నారు ఎలిజిబుల్? మళ్ళీ 90 డేస్ దాంట్లో. ఇప్పుడు పెట్టండి, ఎవరే కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మిస్ కాకూడదు. ఏంది పట్టాలు ఎందుకు? అయ్యా నేను అనేది ఒకటే. ఏం పేరు? ఎవరు గుడ్ నేమ్ ఏంది? గోవిందరాజులు. ఏ ఊరు? గార్ల దిండ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తావా? ఉంటున్నావు కదా ఇక్కడే. ఎవరే కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మిస్ కాకూడదు. అర్థమవుతుందా? క్లియర్ కట్గా చెప్తున్నాను. అర్హత ఉన్న వాళ్ళు ఇండ్లకు అనేది ఎవరే కానీ మిస్ కాకూడదు. మేక్ షూర్ ఆఫ్ దట్. సొంత స్థలంలో కట్టుకునే వాళ్ళు, దీనిలో కట్టుకునే వాళ్ళు. ఒక పథకం గురించి మీకు అందరికీ క్లారిటీ ఉండాలి కదమ్మా. మీ వెల్ఫేర్కి క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదు, ఇంకెవరికి చెప్పుకోవాలా? 2 సంవత్సరాలు అవుతుంది. నిన్న మొన్న నా చేరినది ప్రతి విషయం తెలిసిండాలి కదా మనకు. అండ్ సెక్రటరీ ఏం చేస్తున్నావు దీనిలకు? స్ట్రీట్ లైట్లది ప్రతాపన్న ఎట్లా ఇచ్చాడు? అవన్నీ మీరు అసలు తాళ్ళు కట్టి దానికి ఇవి కట్టి రాళ్ళు కడతా అంటే వారం రోజులు కదా, స్విచ్లు కూడా పెట్టకపోతే ఎన్నాళ్ళని బతుకుతాయి అవి?
ఎన్ని రోజులు ఉంటాయి? పోతాయి కదా. డ్రైనేజ్ చూసినావా అసలు? ఎక్కడైనా కానీ ఒక్కడైనా చెత్త 5 మందిని పెట్టినావు అంటున్నావు, చెత్త చూడు ఎక్కడ పోయినా చెత్తే ఉంది. ఎందుకు దిబ్బలేవు? పోయిన చోట అంతా దిబ్బలే ఉన్నాయి. ఏడ నీట్గా ఉంది అది చెప్పు. పోనీ పలానా చోట నీట్గా ఉంది అని ఒక చోట చూపి నాకు. పోదాము ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రౌండ్ పోతా. నువ్వు పాత నీ అనుభవం అంతా ఊరిని బాగు చేయడానికి ఉపయోగించు. అర్థమవుతుందా? అండ్ మీరు ఆ రిక్షాస్ పెట్టుకోకుండా ఎట్లయితే? రిక్షాస్ పెట్టాలా, డబ్బులు కలెక్షన్ చేయాలా, మెయింటైన్ చేయాలా. ప్రతిదీ 14th ఫైనాన్స్ నుంచి దీని నుంచి కాదు కదా. ప్రజల భాగస్వామ్యం లేకుంటే ఊరు ఎట్లా బాగుపడుతుంది? ఈ ఊరు మంది అనుకుంటా అంటేనే ఏదైనా బాగుపడుతుంది. ఎవడో వచ్చి చేయాలా, మున్సిపాలిటీ వాళ్ళు చేయాలా, 5 మంది వచ్చి క్లీన్ చేయాలంటే ఎట్లయితుంది? ఉన్న చెత్తను తీసిపోయి వేయడానికి ఏమవుతుంది? ఇంకా ఈ సొసైటీలో అందరూ అలాగే ఉంటున్నారా? 60 రూపాయలు వీటికి పోతే హోటల్ కాడ 10 నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది కాఫీ టీలకు. ఓ నెలకు 60 రూపాయలు ఇచ్చేది. జగనన్న తోడుకు అందరికీ డబ్బులు ఇచ్చినారండి. 75 అప్లికేషన్స్లో ఎంతమంది ఉన్నారు మండల వ్యాప్తంగా? 550లో ఎంతమందికి ఇచ్చినారు బ్యాంకర్స్? ఏమంట ఇంతవరకు ఇవ్వలేదా? ఇప్పుడు అవుట్ ఆఫ్ 75 ఎంతమందికి ఇచ్చినారు? హూ ఇస్ మానిటరింగ్? దీన్ని ఎవరు చూస్తున్నారు? వాళ్ళకేం తెలుస్తుంది బ్యాంకులలో? ఒకసారి బ్యాంకర్స్లో మీటింగ్ పెట్టుకోండి డబ్బుల్ డిస్బర్స్మెంట్ గురించి. ఎంపీడీఓస్కి ఇంకేం చేస్తారు? పోయి బ్యాంకర్స్ పోయి డిస్కస్ చేయాలి కదా. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఎంపీడీఓస్కి ఈ రోజున్న సిచ్యువేషన్లో యువర్ వర్క్ చాలా మినిమం అయిపోయింది. సచివాలయ వ్యవస్థను మానిటర్ చేసుకుంటే చాలు. మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాము. ఆ షెడ్యూల్ ప్రకారం విజిటింగ్ అనేది గ్యారంటీగా ఉండాలి అని చెప్పినాము. మరి ఎక్కడైంది? ఎలక్షన్ కూడా అయిపోయింది, నిన్నటికో మొన్నటికో అయిపోయింది. అది లేకుంటే అసలు ఏం జరుగుతుంది? మీరు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గ్రామ నాయకుల్ని, జనాలకు, అదేవిధంగా సచివాలయంలో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోతే మీకు ఆల్మోస్ట్ అలా గ్రీవెన్స్ ఎల్లాగా మీరు ఒక 2 వీక్స్ పోయినారనుకోండి చాలు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పెన్షన్స్ ఎంత డిస్పాచ్ చేసినారు పోయిన మంత్? 20 lakhs. ఎంత పర్సెంటేజ్? 96. ఎంతమంది తీసుకోలేదు, ఇవ్వలేదు? వచ్చేసి 29. ఇది రిజిస్టర్డ్, ఇది బుక్, రిజిస్టర్ బుక్ ఇది. రిజిస్టర్ రాసిన సంతకం పెట్టి అది లాస్ట్ ఇది కాదు హీరో. ఇదే సార్ రీజన్ సార్. కొంతమంది ఉన్నారు సార్, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ సార్, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్. ఎందుకు? వేరే ఊర్లో నీకు బుక్లో రిజిస్టర్ చేయమని దీనిల కోసం కాదు హీరో. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆర్వేటి చంద్రాయుడు యాడికి పోయినాడు? ఈయనకి ఫింగర్ ప్రింట్ ప్రాబ్లమ్. అవును, దానికి ఎవరైనా ఆల్టర్నేట్ మీరు ఇవ్వాలి కదా వెల్ఫేర్. ఎందుకు? 3rd డే నుంచి ఉంది కదా, సెక్రటరీ చెక్ ఉంది కదా. లేదు నాన్న, ఎందుకు మీరే కొత్త పథకాలు చెప్తారు? మేము ఒక దిక్కు మున్సిపాలిటీలో చేస్తున్నాం. నిన్న నేను గొట్లూరు మండలంలో చేశాను. 2nd డే లేకుంటే 3rd డే వెల్ఫేర్ ఈజ్ ఆథరైజ్, వెల్ఫేర్ ఆర్ సెక్రటరీ ఈజ్ ఆథరైజ్ టు గివ్. ఈ మంత్ సార్ అట్లా ప్రాబ్లం ఉంటే ఆ ఫ్యామిలీలో ఎవరికన్నా ఆప్షన్ ఇచ్చినారు సార్, ఫ్యామిలీ మెంబర్. అవును, ఎవరికొకరికి లేకున్నా కానీ సెక్రటరీ వెల్ఫేర్. మీరు నాకు ఇవి రీజన్స్ రావాలా బా హీరో ఎందుకు ఇవ్వటం లేదు అని. అర్థమవుతుందా మీకు? క్లియర్గా ఆన్లైన్లో కూడా ఎక్కిమని చెప్పినారు కదా, యాప్ కూడా ఇచ్చినారు కదా. ఎక్కిచ్చినావా? ఆన్లైన్ ఎందుకు ఎక్కిలేదు? ఎట్లా నాకు అర్థం కావట్లేదు. అన్డిస్పర్స్డ్ ఎవరు ఎక్కిస్తారు? ఎందుకు ఎక్కిస్తారు? వీళ్ళు ఎక్కియాలా? వాళ్ళకేం సంబంధం ఉంటుంది? లేదు సార్, నాకెందుకు చట్టాలు కొత్తవి తెస్తారు? ఎక్కియాల్సింది డేటా ఎంట్రీ వాళ్ళు ఎక్కియాలా.
లేకుంటే మీరు ఈ పంచాయతీలో ఈ నెల 30 మందికి ఇవ్వలే ఆన్ డిఫరెంట్ రీజన్స్. దానికి గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చింది. ఆ యాప్లో ఎంట్రీ చేయాలి. వెదర్ డెత్ సర్టిఫికేట్ అయిందనుకో, చనిపోయినాడు అనుకో, డెత్ అని రాస్తారు. డెత్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తాము. చేసి ఆ డెత్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో ఎక్కియాలి. అండ్ విఆర్ఓ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ డెత్ అయిన వాళ్ళ పేర్లు తీసేయాలి ఆటోమేటిక్గా. నువ్వు కార్డులో డెత్ అయిన వాళ్ళది డెత్ సర్టిఫికేట్ పెట్టి అప్పుడు వాళ్ళకి జనరేట్ అవుతుంది. అలా కూడా చేయలేదనుకో, ఆటోమేటిక్గా అదే నెంబర్ పెట్టుకొని మళ్ళీ పెన్షన్ వేయాలి కదా, పెన్షన్ ఐడి జనరేటెడ్ అని వస్తుంది. రెండో పెన్షన్ కోసం అప్లై చేస్తున్నామేమోనని ఆ పేరు తీసేయాలా, డెత్ సర్టిఫికేట్ పెట్టాలి కార్డులో. ఒక్క నిమిషం నేను చెప్తానులే, అర్థమవుతుంది నేను చెప్పినది. ఏమి రిమార్క్స్ కాదు, మీరు ఆన్లైన్లో కూడా ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకోండి, ఎల్ఐ అని అతనికి పెన్షన్ వస్తుండే, ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోతే మీరు కార్డులో కూడా బియ్యం కార్డులో తీసేయాలా. తీసేయలేదనుకో మళ్ళీ వాళ్ళ భార్యకు పెన్షన్ కొట్టేసేటప్పుడు ఇంట్లో పెన్షన్ ఆల్రెడీ వస్తుందని రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళకి మీరు పెన్షన్ ఇవ్వలేరు. దాన్ని మళ్ళీ డెత్ సర్టిఫికేట్ మీరు పెట్టాలా. ఎవరమ్మా మీరు? వెలుగు సీసీకి ఏం సంబంధం ఉంటుంది అసలు చెప్పు. దీనిలో అన్డిస్పర్స్డ్ పెన్షన్లు ఎవరు చేసేది ఆన్లైన్? వీళ్ళ కానే కాదులేండి. మీరు ఆన్లైన్లో ఎక్కిపోతే ఎట్లా? గవర్నమెంటే ఇచ్చింది కదా. పర్మనెంట్ మైగ్రేషన్స్ ఎన్ని ఉన్నాయి పెన్షన్లో? మరి మా 30 మందికి అన్ని హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్ అయినా ఇక్కడే? నా క్వశ్చన్ సింపుల్, ఆల్ ద పెన్షనర్స్కి ఇక్కడ మ్యాపింగ్ అయిందా కాలేదా? అన్ని హౌస్ హోల్డ్స్ ఆల్ పెన్షనర్స్ మ్యాపింగ్ అయినారా? వేరే ఊరోళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నారా? ఎవరు లేరు కదా. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉండాలా, రీజన్ రాయాలి కదా. దీంట్లో జరిగే ఫ్రాడే ఇది. ఇప్పుడు నువ్వు ఫ్రాడ్ చేసినావు అనుకోవాలా, మెయిల్ చేసినావు అనుకోవాలా? 2 నెలల పెన్షన్ ఇస్తాడు, 3వ నెలకు కావాలంటే ఈ 2 నెలలది ఎగరగొడితేనే కానీ దీనిలో లెక్కిస్తే కానీ పెన్షన్ ఇవ్వను అంటారు. ఎవడు తెలుసు? అది రికార్డులో తెలియాలి కదా. బుక్ మెయింటైన్ చేస్తే దాంట్లో తెలియాలి కదా. ఏంది ఇదంతా మీరు రాసినది? నేను చెప్పినది అర్థమైందా? ఒక వాలంటీర్కి ఇచ్చి పంపించుంటాము. ఆ వాలంటీర్ 3 నెలది నీకు ఈ నెల పెన్షన్ రాలేదమ్మా నిలబెట్టినారు అంటారు. వాడు 2వ నెల అడుగుతాడు, మరి రాలేదు అంటాడు. ఇంకా 3వ నెల వచ్చేకల్లా బంగపోతాడు, నా పెన్షన్ ఎట్టో ఒకటి ఇప్పినా అని. సరే అయితే నాకు 2000 ఈయనైనా నీ పెన్షన్ నీకు ఇప్పిస్తాను అంటాడు. 2000, 6000, 6500 ఎంతో పెన్షన్ వస్తా అంటే దాంట్లో 3000 తీసుకుంటాడు. ఎందుకు పోగొట్టేది అంత లెక్క అని చెప్పి. నువ్వు ఇట్లాంటివన్నీ ఎంటర్టైన్ చేసినట్టు కదా. ఇప్పుడు ఏం జరగలేదా నాకేం తెలుస్తుంది. ఇప్పుడు మీ పెన్షన్లోనే కదా ఇంత ఫ్రాడ్ జరిగినది కూడా. ఎంత 14 మందా 11 మందా? 11 మంది 5000 పెన్షన్ తీసుకుంటున్నారు 3000 ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు. ఈడ ఏం నేను అడిగితే నాకేం సంబంధం లేదు అంటుంది. రైస్ కార్డ్ స్ప్లిట్స్ ఎన్ని వచ్చినాయి? అడిషన్స్ అన్నీ అయిపోయినాయా? మీరు మల్టిపుల్ స్ప్లిట్స్ చేయొద్దండి ఎక్కడే కానీ. ఒకటే దానికోసం 2 పెన్షన్ల కోసమో ఇంకో దాంట్లో కోసమో, కొడుకు ఒక దాంట్లో దీంట్లో ఒక దాంట్లో ఎంటర్టైన్ చేయొద్దండి ఎట్లాంటివన్నీ. మండలంలో 49 49 కేసులకు ఒక దొంగగా ఒక డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఇచ్చిందంటే మనం ఏం చేస్తున్నట్టు మరి? రైట్ రిటర్న్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఒకసారి కలెక్టర్ కూడా రాయండి. టేక్ ఏ నెసరీ యాక్షన్, ది ఆఫీసర్ హూ హాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సమ్ యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ కదా, లేకుంటే ఎవరు తీసుకుంటారు మేడం? మహిళా కానిస్టేబుల్ ఎవరు? ఏ ఊరు మనది? ఒకరు పోస్ట్ ఎలక్షన్ల తర్వాత ఓట్లు ఒక పార్టీకి వేసినాము అని చెప్పేసి ఆడ దోపిగాడి దగ్గర నుంచి నీళ్లు తీసేయమని చెప్పి పంపించింటే నీకు రిపోర్ట్ అయిందా కాలేదా? ఎందుకు? నీకు ఎవరు వాలంటీర్లు చెప్పలేదు, ఎవరు చెప్పలేదా? నువ్వు తిరుగుతున్నావా? ఓట్లు వేసినారని కొంతమంది గుడిసెల్లో ఉన్న వాళ్ళను ఖాళీ చేయండి అని చెప్పినారు. పోస్ట్ ఎలక్షన్ల తర్వాత నువ్వు చెప్పాలి కదా ఇలాంటివని.
తర్వాత అయినా వచ్చిందా లేదా? ఇప్పుడు నిన్న అయిపోయిందా? ఒక ఎస్సీ కాలనీలో దళితుల్ని, ఒక దాంట్లో రజకుల్ని ఇట్లా బయటికి పంపించినారు అనే వాళ్ళకల్లా వచ్చి చేయాలి కదా. ఎస్ఐ ఎక్కడ? ఒక మీ నోటీస్కి వచ్చిందా అక్కడ రజకుల్ని ఖాళీ చేయించినారు అనేది, ఓట్లు వేరే పార్టీకి వేసినారు అని? మరి ఏం చేస్తున్నట్టు? ఒక ఎస్సీల వాళ్ళను ఇల్లు ఖాళీ చేయండి, ఆడ గుడిసెలన్నీ తీసేయండి, వేరే పార్టీకి ఓటు వేసినారని చెప్పినారు. మీరు పోస్ట్ ఎలక్షన్లలో అది చేయాలని మామూలుగా ఉన్న వాళ్ళని, క్రైమ్కి సంబంధం లేని వాళ్ళని తీసుకుపోయి ఎలక్షన్లో అప్పుడు జైల్లో పెడతారు లోపల స్టేషన్లో. పోస్ట్ ఎలక్షన్లలో ఇట్లాంటి దానిలో ఏం జరుగుతుంది అనేది చూసుకోరా? ఎట్లయితుందండి? ఇమ్మీడియట్గా పోయి అవన్నీ చూడండి, టేక్ యాక్షన్, వాళ్ళని పిలుచుకొని పోయి కౌన్సిలింగ్ చేయండి. సాగులోకి రావద్దని చెప్పినారు, ఎస్సీలని ఖాళీ చేయమని చెప్పినారు. మన డెమోక్రసీలో ఉన్నామో ఎక్కడ ఉన్నామో? ప్లీజ్ వెరిఫై చేయండి, దానికి ఎవరున్నారో టేక్ నెసరీ యాక్షన్. అవసరమైతే కేసు లాడ్జ్ చేయండి. ల్యాండ్ ఇట్ మేబీ వాళ్ళది ఉండొచ్చా, ఇంకోటిది ఉండొచ్చా, ఇంకోటి ఉండొచ్చా, కానీ ఈ సందర్భంలో భయభ్రాంతులు క్రియేట్ చేయకూడదు కదా. టేక్ యాక్షన్ అని. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నువ్వు తెలుసుకోవాలి కదా. బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? మందు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో? ఎక్కడ కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఎక్కడే కానీ తాగటం లేదా? మీ డ్యూటీ ఏంటి? తర్వాత లేదా ఎక్కడ? ఎక్కడ న్యూసెన్స్ వాల్యూస్ పంచాయతీలో ఎక్కడ లేవా? ముందే చెప్తున్నావా? బీ అలర్ట్ చెప్తున్నామ్మా. మీరు ఏదేది ఉండేది అనేది మీ వాలంటీర్స్తోనూ వీళ్ళతోనూ ఏమైనా ఉన్నాయా అనేది కనుక్కుంటా ఉండాలా. షుడ్ బి పీస్ఫుల్గా ఉండాలా. అండ్ పిఆర్ఏ ఆర్డబ్ల్యూఎస్ యువర్ సెల్ఫ్. డ్రింకింగ్ వాటర్ దానిలో లేక ఇల్లీగల్ ట్యాపింగ్స్ ఉంటే ఇంకా ఎందుకు అలో చేస్తున్నారండి? వాటర్ ప్రెజర్ రావాలా కదా. అవును, ఒకవేళ లేకుంటే టఫ్గా ఉండమని చెప్పినాం కదా. యాక్ట్ టఫ్ కాకపోతే మీరు ఇంత కాలనీలలోకి నీళ్ళు ఏ విధంగా సర్వ్ చేస్తాం చెప్పండి? అరే రాజకీయ నాయకులుగా మేము చెప్తున్నాం, మేము అడ్డం పడాల్సిన వాళ్ళము. అందరికి పేదోళ్ళకి నీళ్ళు, ఎవడో డబ్బు నోటు పైపు పెట్టుకుంటాడు, మోటార్ పెట్టుకొని కొట్టుకుంటా అంటాడు. ఇంకా పేదోళ్ళకు, ఎస్సీలకు, బీసీలకు రాకుండా పోతాండలా. ఐ డోంట్ వాంట్ ఎనీ ఇల్లీగల్ ట్యాపింగ్. బీ టఫ్ ఆన్ దిస్. అండ్ డ్రైనేజీలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో చూసుకోండి. అండ్ మీ దానిలోకి ఇప్పుడు ఎంత ఉన్నాయి మండలంలో గ్రాంట్ పొజిషన్స్ వర్క్ చేయాల్సినవి? అయిపోయిందా? మొదలు ప్రోగ్రెస్లోకి వచ్చిందా? అన్నీ మొత్తం అండి. ఆల్ వర్క్ 14th ఫైనాన్స్, మండల్ గ్రాంట్స్ అండ్ మీ పిఆర్వి ఇవన్నీ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. స్పీడప్ చేపియండి చెప్తున్నాను. మార్చ్ కల్లా ఏ ఫండ్ ల్యాబ్స్ అయినాయని మాత్రం ఐ డోంట్ వాంట్ లిజన్ అండి. ఎనీ ఫండ్, ఐ డోంట్ వాంట్ ఎనీ ల్యాబ్స్ కేసెస్. వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన వాటర్ ప్రొవైడ్ చేయండి. సీసీ డ్రైన్స్ ఏదైతే ఎమర్జెన్సీ మ్యాటర్ ఉందో అవన్నీ కూడా ఇమీడియట్గా చేసేటట్లు చూసుకోండి సరేనా. సో ఐ డోంట్ వాంట్ ఇది సమస్య అనేది ఎక్కడే కానీ రాకూడదు. మేక్ షూర్ ఆఫ్ దట్. మీకే మార్చి 10 లోపల చేస్తాం సార్. ఏదైనా ఉన్నాయా ఊర్లో ఇష్యూస్? ఏందమ్మా కిటికీలోంచి? ఏమయ్యా నీది రూమ్ బిల్లులు కేసులు ఎన్ని ఉన్నాయి చెప్పు? ఓన్లీ అన్ని అప్లోడ్ చేసినావా? యాడా తల్లి నువ్వు యాడ్ నుంచి అని చెప్తే ఎవరు లైన్ మ్యాన్ ఎవరు? నాయక్ పోయి చూసుకొని రా సన్నా. ఏం పేరమ్మా? లతా పరమేశ్వర్. తెలుసా నీకు? ఏం కావాలా? మీ రూమ్ బిల్లులు 69 ఉన్నాయంటలేమ్మా, అన్ని పెట్టినారంటలేమ్మా? ఏం ఇన్సూరెన్స్?
క్రాప్ ఇన్సూరెన్సా? ఇది ఇన్సూరెన్స్ మీదేమైందండి? బ్యాంకర్స్తో మాట్లాడినారా? ఒక్క నిమిషం అక్క. జగనన్న వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ మాట్లాడినారా బ్యాంకర్స్తో? టోటల్ ఎంతమందికి ఎంతమంది రిజిస్టర్ అయినాయి? ఒకసారి కూర్చోండి, మీ దాంట్లో కూడా కూర్చొని మాట్లాడండి. 100% అయిపోవాలా. దెర్ ఈజ్ నో డెడ్ లైన్ ఫర్ ది ఇన్సూరెన్స్. మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగితే ఇది ఇబ్బంది అవుతుంది. అగ్రికల్చర్ ఏవో అడిగినాడు ఏవో ఏమి క్రాప్ ఇన్సూరెన్స్లో చాలా మందికి రాలేదంటున్నారు. టోటల్ 11 మందికి శాంక్షన్. ఫస్ట్ 912 మందికి అయింది సార్. తర్వాత లిస్టులో లేని వాళ్ళకు కూడా 300 మందికి పంపించాం సార్. సరిగ్గా శాంక్షన్ రాలేదు సార్. క్రాప్ బుకింగ్ చేసినప్పుడు మా క్రాప్ బుకింగ్ ఎంత పర్సెంటేజ్ అయింది సార్? క్రాప్ బుకింగ్ ఇప్పుడు వరకు 320 ఎకరాలు సార్, 210 ఎకరాలు అయింది సార్. మిగతా 90 ఎకరాలు సార్ రబీలో. ఖరీఫ్లో అయితే అంతా అయింది సార్. కొంచెం ఎక్కడే కానీ డేటాలో తప్పు పెట్టద్దండి. ఇంటర్ క్రాప్ ఉంటే ఇంటర్ క్రాప్ పెట్టండి. మీరు అవన్నీ చేయడం వల్లనే ఊరికిన ఇబ్బంది సరేనా. ఈ తడిను మెట్ట ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయి మేడం మండల్ వైజ్? అవును, రెక్టిఫికేషన్ చేపించండి. అదే చేసినే చేయాలి. మీరు ఎక్కడి నుంచి రికమెండేషన్స్ పోవాల్సిందే కదా. ఒకసారి వీఆర్ వాళ్ళకు సెటప్ ద టార్గెట్ అండ్ టెల్ దెమ్ టు మూవ్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. మేక్ ఇట్ ఇన్ సాచురేట్ మోడ్. ఏమే ఏంది రూమ్ మిల్లా? ఇప్పుడు నీకు ఇల్లు మంజూరు అయిందా కాలేదా? ఇల్లు కట్టుకున్నాను, ఎక్కడ దూరుకోవడానికి అవకాశం లేక కట్టుకున్నాను. ఇంటికి దానికన్నా అట్లా కాదు, ఒకసారి వెరిఫై రెక్టిఫై చేస్తారు సార్. ఏమన్నా స్కూల్ దగ్గరికి రా. మీరు హౌసింగ్ మండలం అంతా గ్రౌండింగ్ చేసుకుని ఏం పెద్దమ్మా? అవును ఎండిఓ గారు, బై ఫ్రైడే కల్లా నాకు ఈ లిటరీన్లది ఎగ్జాక్ట్ రిపోర్ట్ రావాలా. మళ్ళీ తప్పులు తడక అనేది ఎక్కడ ఉండకూడదు చూసుకోండి. ఏమా అదే 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 మాట్లాడినాను తల్లి. ఎంఈ వాడికి పోయిందా? ఆడికి స్కూల్ కాడికి రా అమ్మా. జీతం రాలేదా? అది యాడ్ అవుతుందిలే కానీ నీకు ఆ స్కూల్కో దీనికో పెట్టి చేపిస్తాంలే. స్కూల్లో ఆయా కాబట్టి అవును చేపిస్తామన్నా చెప్పిన. నీ బిల్లు ఎవడో ఒకటి తినింటాడు పెద్దమ్మా. కొత్తగా కట్టినావా? కొత్తగా ఐఎస్ఎల్ ఇస్తున్నామా? కొత్తగా కట్టినావమ్మా? ఎప్పుడు కట్టినావు? నాకు అది మీరు హౌసింగ్ వాళ్ళు చూస్తారా? అది చెప్పదమ్మా ఏమన్నారు? ఎవరు వాలంటీర్ ఎవరు? ఎవరు మా వాలంటీర్ ఎవరు? మమత. ఏమా ఈ పెద్దమ్మకి పెన్షన్ ఎందుకు రాలే? ఎవరు పేరు ఏం పేరు? నీకిందుకేనా? నువ్వేనా? ఎందుకు? వీళ్ళకి 2 పింఛన్లు వస్తాను సార్. ఇంతకుముందు వీళ్ళ కూతురికి ఏమికి 2 పింఛన్లు వస్తా అంటే ఇప్పుడు తీసేసినారు సార్. వీళ్ళకి టీడీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మన ప్రభుత్వం వస్తాను. ఇప్పుడు ఒకటి వస్తుందా? ఒకటే కార్డుకి 2 వస్తానని తీసేసినారు. ఈమెకి ఇప్పుడు కార్డు లేదు, పింఛన్ లేదు సార్. మొన్న పెట్టిన 60 బ్యాలెన్స్ చేసినారు. ఒకటన్నా వస్తాను. కూతురుకి వస్తుందా? కూతురుకి వస్తుందా? 60 వ్యాలిడేషన్ కేసులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని యాక్సెప్ట్ చేసినారు? ఇది ఎన్ని యాక్సెప్ట్ చేసినారు మీ దగ్గర? పైనుంచి చేసి దగ్గర నుంచి ఎన్ని క్లియర్ అయినాయి? ఏం పేరు పెద్దమ్మా నీ పేరు?
ముందే కొత్త కార్డు అది కొత్త కేసు అది కార్డుకి అప్లై చేసినారు సార్ లేదే అంజనమ్మ పేరు లేదే దీంట్లో. రేషన్ కార్డుగా సిస్టంలో పెట్టారు లేదు కదా మాకు ఫామ్ కూడా ఇచ్చినాడు నేను వేరే కూడా ఇచ్చాను ఇది కార్డు వచ్చింది ఇంకా కార్డు మళ్ళీ రాలే. 6 స్టెప్లో కూడా పేరు లేదు. ఆల్రెడీ 2 పేజెస్ ఉన్నాయి కదా కార్డు వచ్చినాక వస్తుంది. అవును కొత్త బియ్యం కార్డు అన్న పెట్టినారా? విఆర్ఓ ఎక్కడమ్మా? బియ్యం కార్డు ఈ పెద్దమ్మది పెట్టినావా? బియ్యం కార్డే లేదంట ఈ పెద్దమ్మకు. మళ్ళీ మదన్ సార్ చేపించినారు అయిపోయిందా? మరి ఇంకా ఒకసారి వెరిఫై చేసుకొని చేయండి. 6 స్టెప్ వ్యాలిడేషన్లో మీరు ఎన్ని ఉన్నాయి మొత్తం మండల వైజ్? పైన మీ దగ్గర నుంచి అన్ని క్లియర్ అయినాయా? జేసీ గారి దగ్గర ఉన్నాయా? జేసీ దగ్గర ఎన్ని ఉన్నాయి? స్టేట్లో ఎందుకు పోతే ఈడు క్లియర్ అయిపోయినట్టువే కదా ఇంకా పోయేది. క్లియర్ అయిపోయినట్టు ఇంకా వాళ్ళు ఏం చేసుకున్నారు? ఎప్పుడు కట్టినావమ్మా? ఎన్నాళ్ళైంది? ఈ మధ్యన బాత్రూమ్ దానిలోకి శాంక్షన్స్ ఇచ్చినారా? ఎన్ఓఎల్బి ఉన్నాయన్నా ఎన్ఓఎల్బి ఉన్నాయి చూసుకోండి. ఎవరు అతను? ఏనా లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చేసి 108 ఆన్లైన్ చేసింది సార్. అందులో 58 మాత్రమే ఎలిజిబుల్ వచ్చేసి. ఇప్పుడు ఈమె కట్టుకుంది, ఈమె బిల్లు వచ్చిందా రాలేదా? సార్ చెక్ చేయి. ఏమో నువ్వు సర్టిఫికేట్ తీసుకుంటా పెద్దమ్మా, చేస్తారు సరేనా? ఏమి పెన్ను పెద్దమ్మా సర్టిఫికేట్ ఇలాంటి తెచ్చుకుంటే పెన్షన్ వస్తుంది సరేనా? ఏమి అర్థం కాలే. కొత్త రూమ్ పెట్టుకున్నావా? పెట్టుకున్నారు సార్. అదే సార్ జిరాక్స్ కూడా ఇచ్చిన సారు వస్తుంది పెట్టినారా? ఏమో బాగున్నామా? ఏమే ఇచ్చినాలే అవసరం లేదు మా చెప్పినానమ్మా. కరెంటు పోల్లవి స్టీల్ ఉండేటివన్నీ ఆ సెంటర్లో ఉండేటివి 2 ఏమో ఉన్నాయంట, అట్లాంటివి మార్పిస్తారులేమ్మా. సొంత ఆటోనా? ఎవరు వాలంటీర్ ఎవరు? శివయ్య చాలా అయిపోయింది సార్. ఇతని ఆటో డబ్బులు సార్. ఆటో డబ్బులు అక్కడ నుంచి వచ్చి ఇన్యాక్టివ్ లో ఉంది సార్. కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్ తీసుకున్నాను. బ్యాంక్ అకౌంట్ లో ఇన్యాక్టివ్ ఉంది, ఇప్పుడు ఉంది బ్యాంక్ అకౌంట్. దాన్ని మళ్ళీ యాక్టివ్ చేసి పర్లేదు సార్. అది సరే యాక్టివ్ అయితే పడిపోతాలేమ్మా. అది మీకు చెప్పాను, పద్ధతి చెప్పినానులే మీకు. జీతాలు ఎలా వేయాలనేది ఎందుకు పెట్టుకోలే? స్థలం లేదా? ఎవరు వాలంటీర్? ఏమి అక్కడ స్థలం వద్దాను సార్. ఇప్పుడు స్థలం ఏమి ఇంకేడుంటే స్థలం ఆడింది ఆడే ఇస్తారు. అక్కడ స్థలం వద్దంటారు. స్థలం ఏం లేదు ఇక్కడ లేకుంటే ఆడ నుంచి ఇస్తారు గుడి దగ్గర. అట్లా ఇవ్వరు పరాజా. నీకు స్థలం కట్టించి ఇచ్చేసాను నేను అసలు. చెప్పను బాగున్నావా? స్థలం ఇచ్చి ఇల్లు కడతా అంటే వద్దంటే ఎట్లా? ఊరే అయిపోతానప్పుడు అదేమవుతుంది? తీసుకో అప్పటి నుంచి ఉన్నావా? ఇన్నే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. గున్మానంలో తిరుగుతా అంటవా?
రైట్. దనకొండ అంటే కనిగిరి కిందకి వస్తుందా, దర్శి కిందకా? మధునా? ఇంతకుముందు మా ఫ్రెండ్ ఉండే శివ. బూచేపల్లి. నేను శివ అన్నప్పుడు ఉంటుంది 2009 నుంచి 14 ఇద్దరం కలిసి ఉంటుంది. నాన్న నాకేం వద్దులే. గుడ్ మార్నింగ్. బర్త్డే నాన్న ఈరోజు. నీకు ఆల్రెడీ చాక్లెట్ ఇచ్చినా కదా, కొన్నావా? నాకేం వద్దులే, నాకేం వద్దు నాన్న. గుడ్ మార్నింగ్ ఎవరివన్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. గుడ్ మార్నింగ్. ఎందుకు మీకు డ్రెస్ రాలేదు? స్కూల్ డ్రెస్ ఎందుకు రాలేదు వీళ్ళకు? ఈ ఇయర్ చేరినారా? ఏమా దినం మార్చి దినమా? అది సరే, స్కూల్ డ్రెస్ ఇచ్చినారా లేదా? కానీ దినం మార్చి దినం వేసుకోవాలనా? థ్యాంక్ యూ. ఇది జెడ్పీ స్కూలా? ఇది ప్రైమరీ. జెడ్పీ ఎక్కడ? ఎంత స్ట్రెంత్ ఉంది ఇక్కడ? నాడు నేడు ఇది అది రెండు జరుగుతున్నాయా? ఇది ఒకటేనా? నన్ను నాకేమొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? హెచ్ఎం గారు ఎక్కడ? ఎంత స్ట్రెంత్ ఎంత ఉన్నారు? ఏమి బెంచ్లన్నీ పెట్టుకోలేకపోయినారు? ఇప్పుడు పెయింట్స్ వేస్తారు సార్. 3 days పెయింట్స్ వేస్తుంటే ఆ రూమ్లో నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు సార్. నిన్ననే కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించి మెటీరియల్ అంతా వచ్చిందా? కానీ ఇట్లా పెట్టిండకూడదు కదా. ఇది పడేకుంది కదా. ఎన్ని రూమ్స్ ఉన్నాయి? సరిపోతాయా? ఆయాన్ని పెట్టుకున్నారా? పెట్టినారా? ఇప్పుడు శాలరీస్ ఇస్తారు. ఆ ముస్లాంను వాళ్ళని ఎవరిని పెట్టించేసి దాన్ని దీన్ని రెండు చూసుకున్నట్లు చేసుకోండి. ఏ దానికిమ్మా పడతాయమ్మా? 69 మందికి అంట చెప్పినాను. ఇంతమంది చేస్తాను. ఇదేం క్లాసు? ఇది ఏం క్లాస్? ఇది ఫస్ట్ క్లాసా? అంటే షిఫ్ట్ పెడుతున్నాం సార్. ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్, సెకండ్ ఫోర్త్. అప్పుడు ఒకసారి ఫిఫ్త్ వస్తారు, ఒకసారి ఫోర్త్. దీనికి ఎంత శాంక్షన్ అయింది మొత్తము? మొత్తం 38 lakhs. 38 lakhs? 18 lakhs లేండి. ఎక్స్పెండిచర్ ఎంత అయింది? ఎవరు మీరేనా చూసేది? మీరేనా? ఎక్స్పెండిచర్ మొత్తం ఎంత శాంక్షన్ అయింది? 18.26 శాంక్షన్ సార్. 17.5 ఖర్చు ఎక్స్పెండిచర్ అయింది సార్. అంటే ఈ మెటీరియల్తో కాకుండా, ప్రొక్యూర్మెంట్ కాకుండా సివిల్ వర్క్స్కి ఎంత? సివిల్ వర్క్స్ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కాకుండా సివిల్ వర్క్స్ ఎంతతో చేయించినారు అంటున్నా? 11.7తో చేయించినారా? ఏం గ్రీన్ చాక్ పీస్ బోర్డు ఇవన్నీ రాలేదా? ఇక పెయింటింగ్ అంతా క్లీన్గా ఇట్లే పెట్టినారు. అంతా క్లీన్ చేయాలి కదండి. ఎంతమంది కూర్చుంటారు ఈ క్లాస్ స్ట్రెంత్? క్లాస్ని బట్టి సార్. 5th క్లాస్ కూర్చున్నప్పుడు 23rd ఉన్నారు సార్. 23 members ఉన్నారు. అలా కాదు మేడం, దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలి కదా. పెయింట్స్ వేసి మార్చారు సార్. అన్ని రూమ్లు షిఫ్ట్ చేసేది సార్. పెయింట్స్ వేసి వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు సార్. వర్కర్స్ 10 members వచ్చారు. వాళ్ళు రూమ్ తీసుకున్నారు. వాళ్ళకి రూమ్ ఇచ్చి అన్ని షిఫ్ట్ చేశారు సార్. ఇట్లా ఈ లైట్ ఫిక్సర్స్ కూడా సరిగ్గా లేవు చూడండి. ఎలక్ట్రీషియన్ రావాలన్నారు సార్. వాళ్ళేమో పీకేసి వెళ్ళిపోయారు సార్. ఎలక్ట్రీషియన్ నీట్గా ఫిక్సర్ చేయించండి. ఈ డోర్లు కూడా చూడండి. ఈ పైన గ్యాప్ చూడు. ఎలక్ట్రికల్స్ ఇవి చిన్నపిల్లల పని చూడు, బయటికి రాకుండా చూసుకోండి. టాయిలెట్స్ ఎక్కడ? ఇంత టైల్ వర్క్ చేయించినా, ఇది చేయించినా క్లీనింగ్ చేయలేదా?
ఎవడండి ఈ టైల్స్ వర్క్ చేయించినది? ఏ ఎక్కడ ఏంది టైల్స్ అన్ని నీట్గానే ఉండాలి కదా? డౌన్ అక్కడ పోవాలని అక్కడ డౌన్. అది సరే, దీన్ని వేసిన పద్ధతి ఎట్లుంది చూడు. అంటే గ్యాప్ మరకలన్నీ కొట్టిన తర్వాత పెయింట్ వేసినాం సార్. పెయింట్ మొన్న అయిపోయింది, మొత్తం క్లీన్ చేయించి 4-5 రోజులు 3-4 రోజులు అయింది. పెయింట్ వేయించి కూడా 3-4 రోజులు అయింది. మీరు అతన్ని కాదు ఏఈ గారు చూపించాల్సింది, మీరు సమాధానం చెప్పాలా, కాంట్రాక్టర్ని కాదు. ఒక ఇంజనీర్గా మీరు రెస్పాన్సిబిలిటీ. లోపలంతా కూడా సరిగ్గా లేవు చూడండి టాయిలెట్స్లో. రీజన్స్ కాదమ్మా, సొల్యూషన్ కావాలి నాకు. కారణాలు ఏముంటుంది అన్నీ చెప్తా అంటారు. చూడండి సరిగ్గా లేవు, లోపల క్లీనింగ్ కూడా లేదు. ఇంత లక్షలు పెట్టి చేసుకున్న దానిలోకి. ఇదేం రూము? ఏంది టాయిలెట్సా? యూజ్లో లేదా? యూజ్లో లేకుంటే తీసేయండి, లేకుంటే దాన్ని ఊరికే గలీజు. ఇది మీరెవరు? ఆయానా? తీసుకోరు. ఏమి ఆరోగ్యం బాగాలేదు సార్. పింఛని రాలేదు. ఏమైంది పాపకి? గుండె ఆపరేషన్ చేసిన అన్న నీకు? దానికి సర్టిఫికేట్ ఏమి తెచ్చినారా? అట్లా కాదమ్మా, ఈమెకి బంగారం అన్న ఈరోజు ఇచ్చినావా? సర్టిఫికేట్ ఉంటే వస్తుంది మా తల్లి, సరేనా? దాంట్లో పర్సెంటేజ్ రాస్తేనే వచ్చేది. అది ఉంటే తీసుకుంది. నాకు తెలిసి గుండె దాంట్లోకి ఇచ్చిండరు. ఏమి ఎట్లా? మీ కోళ్ళా? వైఎస్ఆర్ బీమా రాదని సూసైడ్కి రాదు, ఆత్మహత్యలకు రాదు. న్యాచురల్ డెత్ కానీ యాక్సిడెంటల్ డెత్ కానీ వచ్చేది. ఎందుకు చనిపోయింది? ఎంఈఓ మేడం, దో వీళ్ళకి చూడండి రాలే అమ్మఒడి. ముందు అదే కాదు, మీరు చూసుకోండి. ఊరికి బ్యాంకు పేరు చెప్తే అందరికీ ఈ ఊరంతా కార్పొరేషన్ బ్యాంకే, ఈ ఊరంతా కార్పొరేషన్ బ్యాంకే. మీరేం చెప్పాలి? అది నువ్వు చూసి చెప్పమ్మా. అసలు నీ కారణమే తెలియదమ్మా. ఎట్లా మేడం? నాకు అర్థం కాదు. వీళ్ళది వచ్చేసి విద్యా దీవెన వల్ల చేయూత కూడా పడలేదు సార్. రెండు ఒకటే ఇంట్లోనే పడలేదు. ఎందుకు? అది కారణం వచ్చేసి సార్కి వెల్ఫేర్ సార్ రెఫర్ చేయాలి. వెల్ఫేర్ ఫ్రాన్సిస్ ఏమి తనకి విద్యా దీవెన పడలేదు, చేయూత పడలేదు. కాలేజీ మేము ఏ దాంట్లో కాలేజ్లో ఎంట్రీ చేసుకుంటూ విద్యా దీవెన, మరి చేయూత ఎందుకు పడదు? అదే ఓబులమ్మ ఇద్దరు ఒకటే ఇంట్లోనే, ఒకే ఇంట్లో ఇద్దరు ఓబులమ్మలు ఉన్నారు సార్. వాళ్ళ ఈమె ఏజ్ ఆమె ఏజ్ ఆమె పడింది సార్. 70 years మార్చాలి కదా, మరి చూసుకునేటప్పుడు చూసుకోవాలి కదా. హీరో ఎట్లా నువ్వు ఆన్లైన్లో ఎట్లా చేస్తా అంటారు? నువ్వు ఏందేందో రీజన్ చెప్పేది. ఎంట్రీ చేయాల్సింది ఎవరు? నువ్వే కదా. మీ డేటా ఎంట్రీ చేయాలా? మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు వస్తా తప్పు? అది ఆటోమేటిక్గా పడింది సార్. 70 years రెక్టిఫికేషన్ చేయాలి. ఆధార్ కార్డులో ఎంత ఉంది? ఆధార్ కార్డు ఆమె ఏజ్ ఈమె పడింది సార్. కోడలికా? ఇద్దరు ఓబులమ్మలేనా? కానీ ఆధార్ కొడితే ఆధార్లో ఈ కోడలు ఓబులమ్మ మీద ఎంత ఉంది వయసు? అది 52 53 ఉంది సార్. చూపించే కదా, ఆధార్లో ఉంటుంది కదా. హీరో అయితే కరెక్ట్ ఉంది సార్, కానీ ఏజ్ మాత్రం ఆమె పడింది. రెక్టిఫికేషన్కి లేదు ఆప్షన్? ఆప్షన్ లేదు రెక్టిఫికేషన్కి ఎందుకు లేదు? ఎడిట్ ఆప్షన్ ఎవరు చెప్పారే? ఎందుకుంటే ప్రతి దానికి ఉంటుంది. 6 స్టెప్లో నువ్వు నాకు చెప్పినా ఉంటే నాకు కోపం వస్తుంది. 6 స్టెప్కు దానికి ఏం సంబంధం ఉందా? వెరిఫికేషన్ 6 స్టెప్కు దానికి ఏం సంబంధం ఉంటుంది? అంటే 6 స్టెప్ అని నేర్చుకున్నారు. 6 స్టెప్ ఏంటంటే నీకున్న ఆధారాలు తప్పిదాలు ఏమన్నా ఉంటేనే. ఈ ఆధారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నీ ఎంట్రీ తప్పు, దానికి ఎడిట్ ఎందుకు ఉండదు?
ఉంది నాన్న, అంటే ఇప్పుడు లేదు. వాడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు నువ్వు సరి చేసినావా లేదా అని అడుగుతున్నా. అప్పుడు ప్రాబ్లం చూపించలేదు సార్. పన్న తర్వాతనే అకౌంట్ నెంబర్ తప్పిదాలవి, వయసు తప్పిదాలవి ఇలాంటివన్నీ కూడా వచ్చింటాయి. అప్పుడు నువ్వు ఇది చేసుకొని చేయాలా. ఏజ్ కరెక్షన్ అయితే రాలేదు సార్. ఇది ఎండిఓడి గారు, ఈమెది చేయుతుంది. వయసు తప్పు ఉందంటే ఓబులమ్మ, అత్త పేరు ఓబులమ్మ, కోడల పేరు ఓబులమ్మ, ఇద్దరిది రెక్టిఫికేషన్లో కోడల పేరు కొట్టినారు వీళ్ళు. అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎడిట్ చేసినా చెప్పేయండి. తీసుకొని కాదు, నేను పోయిన తర్వాత అందరిని కూర్చోబెట్టి, పద్ధతి సరిగ్గా లేదు, అందరిని కూర్చోబెట్టి రెక్టిఫికేషన్ చేసేటట్లు చూసుకోండి. దానా ఏంది ఈరోజు టిఫిన్? మెనూ ఉండాలి కదా. ఏం మెనూ ఏంది? పప్పు, దాంట్లోకి ఏంటి ఈరోజు మెనూ? ఇది హెచ్ఎం రమ్మనండి. ఏమేం చేస్తారు మీరు? పప్పు పెట్టినాను. ఫుడ్ మెనూ అంటియాలి కదమ్మా, ఫుడ్ మెనూ అంటియాలి కదా. కట్టెల పొయ్యి ఏంది? ఇంత గ్యాస్ ఉంది కదా, మళ్ళీ కట్టెల పొయ్యి ఎందుకు పెట్టినాం అంతగా? ఈరోజు మెనూ మీరు డిస్ప్లే చేయాలి కదా మేడం. అది అతికియాలి కదా, లోపల దాచి పెడితే ఎట్లా? అవును, గవర్నమెంట్ నుంచే పోస్టర్స్ వచ్చినాయి కదా. పోస్టర్స్ మామూలుగా ఏంది అది? రోజు వచ్చి అడుగుతారు సార్, చెప్తారు సార్. వాళ్ళు వచ్చారు, పనోళ్ళు వాళ్ళ కోసం చేశారు. పప్పు ఈరోజు సర్లే, మెనూది అంత పెద్దది ఇచ్చినారు కదా గవర్నమెంట్. ఏమన్నా అన్నదమ్ములు ఇక్కడ తిరిగినారు. నేను టిఫిన్ చేయలేను కదా. ఎక్కడ, ఏ ఊరు? ఎవరు వాలంటీర్? ఎవరు? ఏం పెన్షన్ ఏమి? వయసు పెంచుకున్నారా? ఏమి ఆధార్ అప్డేట్ అని ఓన్లో పెట్టేసాను సార్. 26 ఉన్నాయి సార్. 26 బంద్ చేసిన సార్. ఆధార్ అప్డేట్ 2 సార్లు. సరే, మీరు చేసుకునేది ఆధార్ అప్డేట్లు కాదు. ఈమెకు వయసు ఉందా లేదా? ఎండిఓ ఇది. మీరు ఈ ఆధార్ అప్డేట్లో కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి. ఎలిజిబుల్ వాళ్ళకి ఉన్నారంటే అనుకోవచ్చు కదా, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికి ఇవ్వండి. నువ్వు ఇది 3వ అప్లికేషనా? ఎంపీఓ ఎక్కడ? వ్యవసాయం, అగ్రికల్చర్ ఎక్కడ? అది దీనిలోకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని పెట్టండి. ఒకవేళ అప్డేట్లో చేసుకున్నా, ఇది చేసుకున్నా కానీ. ఇన్సూరెన్స్ అంటే చూడండి, వెరిఫికేషన్ చేయండి. ఏదో ప్రూఫ్ అన్న పెట్టి చెప్పేయండి. పెట్టేసినావా? పెట్టేసినారంటమ్మా. హెచ్ఎం గారు, రన్నింగ్ వాటర్ ఉన్నాయి అన్ని చోట్ల? చాక్ బోర్డ్స్ వచ్చాయి సార్. మోటార్ దీంట్లో తీసుకున్నాను సార్. అవును, మీకు ఇన్ని రూమ్స్ ఉన్నాయి, బాగా నీట్గా పెట్టుకోవచ్చు కదా, అంత కంజెస్టెడ్గా చేసుకుంటా.
చూడు డస్ట్ చూడండి. ఇక్కడికి రానివ్వలేదు సార్ వీళ్ళని. వాటర్ ఉండాలి అని చెప్పేసి. రన్నింగ్ వాటర్ ఉన్నాయా బాగానే? డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నామా? ఆర్ఓ పెట్టారు. ఆర్ఓ చూడు లైట్లన్నీ ఎట్లా పడిపోయి ఉన్నాయో. ఎలక్ట్రీషియనే రావాలని చెప్పారు. ఎందుకు వీళ్ళేం చేయలేరా? ఇదేనికి పెద్ద విషయమా అదేమన్నా? నేనైనా పోనా? చెప్పనా? అర్లకుంట దావ బంద్ అయింది. ఏందంట? అర్లకుంట దావ కోట్ల ఏమైంది? బంద్ అయింది. ఎవరు? నారాయణ. ఎందుకు పోనీలే? దావ లేదంటాడు. ఏది అంగన్వాడి? ఎంఆర్ఓ రమ్మను. ఏంది ఈ దావలు మళ్ళీ వేసేది? ఇవన్నీ ఏంది? ఈ పెద్ద అయిన దానికి తోటలు పోదానికి దావలు మళ్ళీ వేసినారంట. ఒకసారి వెరిఫై చేయండి. ఒకసారి వెరిఫై. దావకు చెట్లు పన్నాయా లేకుంటే దావకు పోనీగా చెట్లు పన్నాయా? అది చూడండి ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఊరికి దారి మళ్ళీ వేసాను నేను. అదే మేడం మీరు పోయి చూడండి. అసలు ఎండిఓ గారు అవే ఇక్కడ ఉన్న సిస్టమ్ కానీ ఇది కానీ మీ కంట్రోల్లో లేదు, ఏదీ లేదు. ఇష్టానుసారం ఉంది. హైట్స్ ఆఫ్ నెగ్లిజెన్స్. పెద్దయినా తహసీల్దారు ఎంఆర్ఓ మేడము ఇప్పుడు సర్వేయర్ వస్తున్నాడు, చూపించేసి చేస్తారులే. సరేనా? ఏమైంది? అవును అది చూసేసుకోండి ముందు చెప్పినాలే. ఎండిఓ గారు ఎన్నాళ్ళని దేశంలో చేతగాంతనం లాగా ఉంటుంది నాకు. ఎక్కడ? ఏమి అంత దూరమా? దగ్గరేనా? ఏం హీరో పోనావా? దినేష్ రెడ్డి